అందరికీ వందనాలు. ఈ ఆదివారం మనము ఫ్యామిలీ సండే అన్నాం. అంటే కుటుంబాల ఆదివారం అని కాదు, అంటే కుటుంబాల గురించి ప్రత్యేకంగా దేవుని మాటలు మనం నేర్చుకుంటాం. సో ఫ్యామిలీ సండే అంటే ఈరోజు ప్రత్యేకంగా మనం కుటుంబాన్ని గురించే మాట్లాడుకుంటాం. కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా పెద్ద వ్యవస్థ. దేవుడు సృష్టి చేసినప్పుడు కూడా దేంతో మొదలుపెట్టాడు? స్టార్టింగే పురుషుడు, తర్వాత స్త్రీ. అంటే కుటుంబ వ్యవస్థతోనే స్టార్ట్ అయింది. జంతువులన్నింటినీ రెండింటిని చేశాడు, ఆడ జంతువు, మగ జంతువు. సో ఈ కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైందన్నమాట. కుటుంబ వ్యవస్థ లేకపోతే మానవాళి మనుగడ లేదు, నెంబర్ 1. రెండవది, మానవుడు ఏమి సాధించి ఉండేవాడు కాదు. కుటుంబ వ్యవస్థ లేకపోతే ఆదాము అవ్వతోనే అయిపోయేది ఆ సృష్టి. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆదాము అవ్వతో ఏం చెప్తాడంటే, మీరు ఫలించి ఏం చేయమన్నాడు? మీరు భూమిని నింపి దాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. సో ఈరోజు అంటే దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు అంటే కుటుంబం పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, లేదా దేవుని ప్రత్యేకమైన చిత్తం అంటాం. బైబిల్ లాంగ్వేజ్లో చూస్తే చిత్తము, లేదా దేవునికి ఇష్టం. అసలు దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు నీకు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు? నీకు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? లేదా నాకు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుని ఉద్దేశం ఏంటి? మనం ఒకటే చూస్తాం, కుటుంబం అంటే ఫలించటం, పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచడం, మళ్ళా పెడి, అదొక్కటే కాదు. అది కాకుండా ఇంకా మన బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు 127 అధ్యాయం, 127 కీర్తన, మొదటి వచనం చూద్దాం. కీర్తన 127, 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. చాలు. ఏమంటున్నాడు? యెహోవా కనుక ఇల్లు కట్టించకపోతే ఆ ఇల్లు కట్టడానికి ప్రయాసపడేవాడి ప్రయాస వ్యర్థమే. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు, దేవుడు రూపొందించాడు. ఆ కుటుంబాన్ని గనక దేవుడు కట్టకపోతే, అయితే ఆ కుటుంబం కట్టబట్టడానికి ఆ కుటుంబం దేవునికి అవకాశం ఇవ్వకపోతే, నా మాటలు అర్థమవుతుంది అండి మీకు? ఒక ఎక్స్ అనే కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేయాలి? కట్టాలి. దేవుడే కడతాడు. కట్టకుండా దేవుడు కట్టడానికి ముందుకు వచ్చినా కూడా ఆ కుటుంబము దేవుడు కట్టడానికి ఇష్టపడకపోతే యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఈరోజు మనం ఒక చక్కటి అంశం ఆలోచన చేయబోతున్నాం. ఏంటంటే విశ్వాసి కుటుంబము పట్ల దేవుని చిత్తం. విశ్వాసి కుటుంబము, నీ పేరు పెట్టుకో అక్కడ. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దేవునికి దేవుని చిత్తం ఉంటుంది. అందరికి ఒకటే ఉండదు. అందరూ డ్రైవింగ్ చేస్తే మరి ట్రైన్ ఎక్కేవాడేవాడు? ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క చిత్తం, దేవుడు ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. మీకు మంచి ఉదాహరణ, ఇప్పుడు ప్రపంచంలో ఏ మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ అంటాం మనం. ఫింగర్ ప్రింట్స్ అంటే వేలిముద్రలు మరొక వ్యక్తితో కలవు. నువ్వు ఏ దేశంలో ఉండు, ఎక్కడన్నా ఉండు, ప్రపంచంలో ఎక్కడన్నా ఉండు, వేలిముద్రలు ఇంకొకరితో కలవు. ఎందుకు కలవు అంటే అది దేవుని యొక్క సృష్టిలో ఉన్న విశేషం అది. అలాగే ఆయా కుటుంబాల పట్ల దేవునికి ఉన్న ఆయా కుటుంబాల పట్ల దేవునికి ఉన్న చిత్తము, దేవుని యొక్క ఇష్టము వేరువేరుగా ఉంటుంది. అయితే కామన్గా అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు? మామూలుగా అన్ని కుటుంబాల్లో ఇది ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అవి ఈరోజు నేను మీ ముందుకి తేవాలని ప్రేరేపించబడుతున్నాను. మొదటిది, యేసు నీ జీవితంలో
ప్రథముడిగా ఉండడం దేవుని చిత్తం. నీ కుటుంబంలో దేవుడు ప్రధాన పాత్ర, ప్రథముడుగా ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ద ఫస్ట్, నాట్ ద లాస్ట్. నీ జీవితంలో యేసు ప్రభు నిన్ను రక్షించాడు కదా, రక్షించాడు నిన్ను సిఎస్ఆర్లో రక్షించాడా? రక్షించాడు కాబట్టి ఆయన నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని కోరుకుంటున్నాడు. అది ఆయన చిత్తం, అది ఆయనకి ఇష్టం, ఆయన ఇష్టం. ఎందుకు రక్షించాడు అంటే నీ జీవితంలో ఆయన ప్రథమ స్థానం. అంటే నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. నంబర్ వన్ యేసు ప్రభు ఉండాలి నీ జీవితంలో. అది దేవుని చిత్తం. అంటే ఎట్లా స్టార్ట్ అవుద్ది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ సంఘటన చూస్తాం మనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఏం చెప్పాడంట? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా అని అడిగాడు. అంటే ఒకళ్ళు ఏమన్నారు? ఒకళ్ళు మెస్సియా అనుకుంటున్నారు, ఒకళ్ళు ఆ ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్పాడు. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అంటే నీ సజీవుడమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. యేసు ప్రభువుకి నీ జీవితంలో ఆయన సజీవుడు, ఆయన క్రీస్తు ప్రభువు అన్న స్థానం నువ్వు ఇవ్వాలి. ఆయన నువ్వు మారు మనసు పొంది యేసు ప్రభువే దేవుడు అని అంగీకరించిన స్థాయిలో నువ్వు ఉండాలి. ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి, మొదటి స్థానం. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1. అంటే ఇవ్వటం అంటే ఏంటి? నీ జీవితంలో యేసు ప్రభువుకి మొదటి స్థానం నువ్వు చూపించాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పని వచ్చినా, నువ్వు ఒక పని ఒప్పుకున్నావు అనుకో, ఆ పని అది దేవుని పని, నువ్వు చేయాలి. అది మొదటి స్థానం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని. ఏంటి వాళ్ళ డౌట్? వాళ్ళ డౌట్ ఏంటంటే, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే అన్నాడు. ఇంకేమంటాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగితే తప్ప మీరు. లాస్ట్లో చూస్తే అప్పటి నుండి అనేకులు ఆయన వెంబడింప వెనక్కి తీసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు నీకు ప్రథమ స్థానము. దయచేసి గుర్తుపెట్టుకోండి. నీకు ఎన్నైనా రావచ్చు, నువ్వు ఏమైతే దేవుడికి చెప్పావో అది నువ్వు చెయ్యాలి. చేయకపోతే యేసు ప్రభు నీకు ప్రథమ స్థానం కాదు. నీ ప్రథమ స్థానం కాదు, అది దేవుని చిత్తం. నీ జీవితంలో దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే, అరే బాబు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నీ ప్రాణం పోయేంత వరకు నేను నీ జీవితంలో మొదట ఉండాలని ఆశపడి నేను అనుకున్నాను. నేను చాలా డైవర్షన్స్ వస్తాయి కదా, చాలా డైవర్షన్స్ వస్తాయి. లూకా సువార్త 10వ అధ్యాయం, అక్కడ స్క్రీన్ మీద ఉంది, 27వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగు. చాలమ్మా, మొదటే ప్రేమించవలను. ఎట్లా ప్రేమించాలంటే ఆ మొదటి స్థానం ఎప్పుడు ఇవ్వగలవు దేవుడికి? నువ్వు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. మళ్ళీ ఏం డైవర్షన్స్ ఉండకూడదు, అటు ఇటు తేడాలు ఉండకూడదు. నువ్వు గురి పెట్టావంటే యేసు ప్రభువే నీ దేవుడే, నీ యెహోవాను నువ్వు ప్రేమించాలి. అప్పుడే నువ్వు దేవుడికి 1వ స్థానం ఇవ్వగలవు. మరి విశ్వాసులుగా మరి మన కుటుంబంలో యేసు ప్రభువుకి ప్రథమ స్థానం ఉందా, చివరి స్థానం ఉందా? కష్టాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు డబ్బులు లేవనుకో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాదులే, మా
మా తల్లిదండ్రులు అప్పుడు డబ్బు లేదనుకో నాన్న దగ్గర, అప్పుడు అమ్మ వెళ్ళి షుగర్ డబ్బా నుంచో లేకపోతే పోపుల డబ్బా నుంచో ఉప్పు డబ్బా నుంచో ఏం తీసుకొచ్చి ఇచ్చేది, డబ్బులు తెచ్చి ఇచ్చేది. ఇప్పుడు అట్టా లేదు, ఇప్పుడు వేరే వేరే దగ్గర ఉన్నాయి డబ్బులంతా కదా. అయితే ఇప్పుడు అంటే ఎందుకు ఆమె ఇచ్చింది, ఆవిడ ఎందుకు ఇచ్చింది అంటే వీరికి లేదు కదా. అట్లా ఆల్టర్నేటివ్గా దేవుడు యేసు ప్రభు నీకు లేడు, యేసు ప్రభువే నీతో ఉన్నాడు. విశ్వాసి కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటంటే యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రథముడిగా ఉండాలి. ఎట్లా ఉంటాడు, నువ్వు ఆయన ప్రేమించే విధానం, ఆయన కోసం నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో అది నువ్వు కంటిన్యూ చేయాలి. నీ భార్య నీకు ప్రథమ స్థానం ఇస్తుంది, నువ్వు ఎన్ని వేషాలు వేసినా అంటే రీజన్ ఏంటి, యువర్ ద లైఫ్, నీ మీద నువ్వే ఆమెకి ఇష్టం, నువ్వే ఆమెకు ఆధారం. లేదా ఆమె నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను భరిస్తా వస్తున్నాడంటే కారణం ఏంటి, ఆల్టర్నేటివ్ లేదని కాదు, నీతో జీవితం మర్చుకున్నాడు కాబట్టి. ఇదే కాన్సెప్ట్, ఇదే విషయము మనం దేవుడితో కలిగి ఉండటం దేవుని చిత్తం. రెండో విషయానికి వద్దాం. విశ్వాసి కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటి, మీరే చెప్పాలి ఏంటది. దేవుని చిత్తం ఏంటమ్మా, రోజువారీ బైబిల్ ధ్యానించడానికి ప్రాధాన్యత ఇవ్వటం దేవుని చిత్తం. లూకా సువార్త 6వ అధ్యాయం 46 నుంచి 49 వరకు. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకు చదువమ్మా. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. ఏమంటున్నాడు ప్రభు, నేను చెప్పే మాటలు విని దాని ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఏం లాభము, ఎవడు విలువమన్నాడు నిన్ను అంటున్నాడు. జాగ్రత్త వినాలి. పోయిన వారం ఏం మాట్లాడాడు దేవుడు అంటే ఏమంటున్నాడు, మళ్ళీ చదువమ్మా. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అది చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. నా మాట మీరు వినకుండా, నా వాక్యానికి విలువ ఇవ్వకుండా నన్ను అసలు ప్రభువా ప్రభువా అని ఒక మాట చెప్పండి, నేను ఎవడ పిలవమన్నాడా అంటున్నాడు. దేవుని మాటకు నువ్వు లోబడవు, దేవుడి మాట వినవు, అన్నీ నీ ఇష్టమే, అంతేనా? అవసరం ఉంటే మళ్ళా వస్తావు, అది కావాలంటే ఇదిగా, అసలు నేను ప్రభువా ప్రభువా నేను ఎవడమన్నాడు. రక్షించాను అయిపోయింది, కన్నా మాట వింటాను నువ్వు ఇష్టపడలే. ప్రభువా నన్న పిలవటం ఎందుకు? దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం దేవుని చిత్తము. ఆయన మాటకి లోబడటం, మన కుటుంబం ఆయన మాటకు లోబడాలని ఇష్టపడుతున్నాడు ఆయన. అలా అందుకే ఆయన మనల్ని కుటుంబంగా ఏర్పాటు చేసి ఆయన వాక్యం మనకు చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువా ప్రభువా అని పిలిచే ఎందుకు? చదవమా. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎవడైతే నా మాట విని నేను చెప్పినట్టు చేస్తాడో ఇదిగో ఇట్లుంటాడని చెప్తున్నాడు. ఎట్లుంటాడంటే చదవమా. వాడి ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. అది ఎట్లాంటి వాడు? ఇల్లు కట్టాలనుకున్నాడు, పోయాడు, త్రవ్వి బండ మీద పునాది వేసి ఇల్లు కట్టాడు. వానలు కుర్చెను, వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అది నీ ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోతున్నావు? నువ్వు అసలు ఆయన మాట ఇంటలేదు కాబట్టి ఎక్కడో కట్టేస్తున్నావు. అసలు దేవునికి ఇష్టమా లేదా, దేవుని పద్ధతిలో మనం ఉన్నామా లేదా ఎప్పుడైనా అందుకే ఏమన్నాడు, ముందే అన్నాడు కదా, నా మాట వినకపోతే నన్ను ప్రభువా ప్రభువా ఎందుకు పిలుస్తావా అన్నాడు. దేవుని కుటుంబంగా నువ్వు గనక ఉండాలనుకుంటే నువ్వు ఆయన మాటకి విలువ ఇవ్వటం చాలా ఆయన ఇష్టం, ఆయనకి ఇష్టం. అది ఆ మాట విన్న వాడి గురించి కూడా కింద రాస్తాడు. చదవమా. అయితే నా మాటలు వినియు చేయని వాడు, నా మాటలు వినియు చేయని వింటున్నాడు, తల ఊపుతున్నాడు, విమర్శ చెప్తున్నాడు, అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు, అప్ప వండర్ఫుల్ బా హూ హా అంటున్నాడు.
నా మాటలు విని వాటి ప్రకారము చేయనివాడు పునాది వేయక ఉమ్, నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండును. అది ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే ఉమ్. అది కూలిపడెను. ఎందుకు ఆయన మాట వినలేదు? ఎవడు చెప్తాడా? రోజు బైబిల్ చదవమంటాడు ఈయన పాస్టర్ గారు. లేదా టైం ఉంది, టైం, కానీ నువ్వు ఇష్టపట్లా. నేను చెప్పట్లా బైబిల్ చదవని, ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. ఆయన చిత్తం అది. నువ్వు దేవుని వాక్యం చదవటం ఆయన చిత్తం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ఒకసారి అక్కడికి వద్దాం. ఇప్పుడు దేవుడు చెప్పాడా నేను చెప్తున్నానా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదవండి. 6 నుంచి 9 వచనాలు ద్వితీయోపదేశకాండం పాత నిబంధనలో ఉంటది. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీ హృదయములో ఉండవాలంట. నీ హృదయములో ఉండాలి. ఏంటది? నేను చెప్పే ఈ ధర్మశాస్త్రం మాటలు. చదవమ్మా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చునేటప్పుడు త్రోవను నడిచేటప్పుడు పండుకునేటప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? వాక్యం, రీల్స్ గురించి మాట్లాడుతున్నాం. అంతేనా? అంతేనా? యథార్థంగా ఉందాం. ఇప్పటికన్నా యథార్థంగా ఉందాం. దేవుని వాక్యం గురించి ఎప్పుడు మాట్లాడావా? ఎప్పుడైనా చెప్పావా? బైబిల్ చదివావా? పోనీ బైబిల్ చదవటం నీ పిల్లలు చూసారా? నిన్ను బైబిల్ వింటావు నీ పిల్లలు చూసారా? లేదే. ఎవరితో సొల్లేసుకుంటా ఉంటావు, ఏంటో అది అర్థమే కాదు. నీ పిల్లలకి ఒక్క వాక్యం వచ్చా. రేపు పొద్దున మనకి సండే స్కూల్ వాక్య మెమరీ వర్స్ కాంపిటీషన్ ఉంది దీని క్రిస్మస్ కోసం. మరి ఏమైనా వచ్చా నీ పిల్లలకి? ఏమన్నాడు? నువ్వు కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. పోయిన వారం అంతా క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం, జమీమా గురించి మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకున్నాం. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు వీటిని నీ పిల్లలకు అభ్యసింపజేయాలి. తర్వాత చదువమ్మా. సూచనగా వాటిని ఇది మరీ టూ మచ్. ఏమన్నాడు? చేతి కట్టుకున్నాడు వాచ్ లాగా వాక్యాల్ని. ఇంకా అవి నీ కన్నుల నడుమ పాసికము వలె ఉండవలెను. పాసికాలు కడతారు కదా పెళ్లికి మనకి, మన దేశంలో అట్లా కట్టుకోమన్నాడు కదా. దేవుడు నీ జీవితం, దేవుని వాక్యము, దేవుని మాట నీ జీవితంలో ప్రథమ స్థానంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని ఈ ఆర్ఆర్కే మూర్తి గారు మనందరూ బాగా తెలుసు. విశ్వవాణి రేడియో ప్రోగ్రామ్ చేశాడు. ఆయన ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు బైబిల్ చదివేవాడు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఉదయం 6 గంటల వరకు 3 గంటలు బైబిల్ చదివేవాడు. మార్టిన్ లూథర్, ఒక ఆయన మార్టిన్ లూథర్, ఆయన చనిపోయే నాటికి 250 సార్లు చదివాడంట బైబిల్. లూకాసు వార్తలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, ఈమె ఎక్కడ కూర్చుందంట? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అది యేసు పాదాల దగ్గర ఇప్పుడు కూర్చున్నావా? నువ్వు కష్టం వచ్చినప్పుడు కూర్చున్నావు, బైబిల్ ఇట్లా తీసినావు. ప్రభా ఏం చేయమంటావు ప్రభా? ఏడు ఊరికే కొడతాడు ప్రభా, ఈడు చేతులేరుగా. ఇక్కడ రాగానే ఉంది, నన్ను కరుణించు దేవా, నన్ను కరుణింపు దేవా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, భయపడకము, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించదు దేవా ఉన్నానంటావు. అదే బైబిల్ చదవటం. అదేనా? మొన్న ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు బైబిల్ చదవటం గురించి. ఏం చెప్పాడంటే, ఇట్లాగే నాలాగా ఒక ఆమె ఏడుపు ఒక ఇట్లా బైబిల్ తీసిందంట. తీయంగానే తూర్పు నుండి నీ సంతానమును రప్పించేతను అని వచ్చిందంట. ఎక్కడ? యెషయా గ్రంథంలో ఉంటది. తూర్పు నుండి నీ సంతానమును రప్పించేతను అనగానే చాలా హ్యాపీ అయిపోయింది. ఓహో, ఆమె ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, మొగుడు ఇబ్బంది పెడుతున్నాడు అని ఏమన్నా అంటే, దేవుడు ఏం చేయబోతున్నాడు? నా మొగుడిని తీసేసి
తూర్పు నుంచి, తూర్పు గోదావరి ఆడుతుంది. ఇదేమో పశ్చిమ గోదావరి, ఇల్లు తూర్పు గోదావరి అటు సైడ్. అంటే ఏంటి, ఇప్పుడు నేను చేసుకున్నాడు పశ్చిమ గోదావరిడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు నాకు, ఏడాకు నువ్వు, నేను తూర్పు నుంచి నీకు సంతానాన్ని అని ఏం చేసిందంట, ఈయన చంపేసింది. ఎందుకు, ఈయన పశ్చిమ గోదావరి, ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి ఆమెకి చెప్పాడు ఆయన, ఈమెను చంపేది ఏం చేస్తాం. అది మన బైబిల్. మనం అంటే నవ్వుకోవటానికి కాదండి నేను చెప్పాడు. నీ స్టేటస్ ఏంటి, వాట్స్ యువర్ స్టేటస్, దేవుడు ఏం కోరుతున్నాడు నీకు, దేవుడు ఏం కోరుతున్నాడు, నువ్వు వాక్యం చదవాలని ఆయన కోరుకుంటాడు, ఆయన మాట పిలువాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ నిలబడి మీకు ఒక సంగతి చెప్పాలి, ఇక్కడ నిలబడి యవనస్తున్నారు, పాస్టమ్ గారు ఉన్నారు వీళ్ళు యవనస్తులు కదా, ఇక్కడ నిలబడి వాళ్ళు ఒక మాట చెప్పాలంటే ఎంత ప్రిపేర్ అవుతారో మీకు తెలుసా, ఎంత సిద్ధపడతారో మీకు తెలుసా, మీకు తెలియదు. ఏదో చెప్తున్నాడు, వింటున్నాడు. దేవుని చిత్తం, దేవుడు నువ్వు వాక్యం వినే అవకాశం ఇచ్చాడు నీకు, గుర్తుపెట్టుకో. నీకు వాక్యం విని వాక్యానికి లోబడే అవకాశం ఇస్తున్నాడు ఆయన్ని. మనం అవన్నీ ఏం పట్టించుకోం, అస్సలు పట్టించుకోం. మనకు అవన్నీ ఎక్కువ. మనకి ఏంటి ఎంతసేపు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుగాక, నువ్వెన్ని వెదవ పనులన్నీ చేయాలి. నేనేం చెప్పాలి, దేవుడు నిన్ను కాపాడును కాక అనాలి. అప్పుడు పాస్టర్ గారు మంచోడు, మంచి వాక్యం చెప్తున్నాడు, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించును గాక అనాలి. నీకు ఏం నష్టం కలగకూడదు అనమాట. దేవుడు అట్లా చెప్పాడా, ఏం చెప్పాడు ఆయన? 90 119 కీర్తన చదివితే చాలా విషయాలు చెప్తాడు అక్కడ దావీదు. నాకు టైం లేదు. 119 కీర్తనలో మనం గమనిస్తే, దేవా 50 వచ్చింది చదువమ్మా, 119 కీర్తన 50 వచ్చింది చదువుతాం. కీర్తన 119 50 వచ్చిన, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఎప్పుడైనా నీ వాక్యం నేను బ్రతికించిందా, తప్పుదోవ పట్టించిందా? దేవుని ఉద్దేశం నువ్వు దేవుని వాక్యం ప్రకారం నడవాలని దేవుని, నీ కుటుంబం నడవాలని దేవుడు కోరుకుంటాడు. నీ కుటుంబంలో ఇంకా నీ భాగస్వామికి రక్షణ లేదు, నీ కడుపును పుట్టిన పిల్లలకి రక్షణ లేదు, ఏంటి ఇంకా నువ్వు కొనసాగుతా ఉన్నావు, లాగుతా ఉన్నావు దాని బాబులో లాగినట్టు. నీ జన్మనిచ్చి తల్లిదండ్రులకు రక్షణ లేదు, నీ ఊరి వాళ్ళకి రక్షణ లేదు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి రక్షణ లేదు. ఆయన పట్టించుకో, ఆయన మాటకు లోపట్లేదు, కానీ నీకేం చీమగుట్టినట్టు కూడా ఉండదు. నాకు ఒక యవనస్తుడు తెలుసండి, యవనస్తుడు పేరు వద్దు కానీ, ఆయన మొదటిసారి ఎక్కడి నుంచి అంటే ఆయన తూర్పు గోదావరి నుంచి వచ్చాడు. ఆయన విలేజ్ నుంచి వచ్చాడు. ఎంత అమాయకుడు అంటే, ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఇట్లా మీటింగ్ అవుతున్నప్పుడు వంటలు చేస్తున్నాం. వంటల దగ్గర నా జాబ్ ఏంటంటే అవన్నీ కడగటం, అవన్నీ కడుగుతారు కదా. ఇక్కడ ఇప్పుడేమో మిమ్మల్ని పిలవాలి, బొట్టు పెట్టి హారతిచ్చి రెండయ్యా కడగండి అని పిలవాలి. అప్పుడు అట్లా కాదు, అప్పుడు బొట్టు పెట్టేవాడు, హారతి ఇచ్చేవాడు, దేవుడు ప్రేమించేవాడు, వెళ్ళి దేవుడి పని చేసేవాడు. వెళ్తే ఈయన ఏంటంటే అక్కడ బిర్యానీ వండుతున్నారు. ఆ పైన నిప్పులేస్తారు కదా, ఇప్పుడు నిప్పులేస్తారు కదా. నిప్పులేస్తే ఏం చెప్పాడంటే, బాబు పైన కర్రలు పెట్టు, నిప్పులేయాలి అన్నాడు ఆయన. ఒక వంట వండి ఆయన. ఈయన తెలియదు కదా, ఈయన ఏం చేశాడు, కర్రలు చక్కగా దాని మీద కర్రలు పెట్టాడు. అంత నిప్పులు తీసేస్తుంటే అది ఎరగట్లా, అదే ఎలుగుతూ అంటాడు ఆయన. ఈయన కోపం వచ్చింది, అటు చూస్తే కిరసనాయిల డబ్బా ఉంది పక్కన. కిరసనాయిల డబ్బా తీసి దాంట్లో పోయేవాడు వేసాడు ఆయన. అరవగానే చూసిన మీ అంతరం పరిగెత్తొచ్చాం, ఏమైనా వీళ్ళు దాంట్లో పడ్డా, బాబు పడ్డావా అంటే లేదు అన్నాడు. ఆయన బుద్ధి ఉందా నీకు, ఏం మనిషి కిరసనాయిలు పోతావా అన్నాడు. సరే బయటికి అట్లా తర్వాత పోసాం. బయటకు వచ్చి అంటాడు, దేవుడు నాతో ఇవాళ బాగా మాట్లాడాడన్నా. అట్లాంటి వాడు కసిగా నేర్చుకున్నాడండి వాక్యం, కసిగా. ఈరోజు ఆయన ఒక సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఒక సంఘానికి ఆయన పెద్ద.
ఆయన బిడ్డలు దీవించబడ్డారు. ఎందుకు? దేవుని వాక్యానికి విలువ ఇచ్చాడంటే, విలువ ఇచ్చాడు. నువ్వు నీ కుటుంబము దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం దేవుని యొక్క చిత్తం. మూడోది, విశ్వాసి కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటి? ఎస్, సువార్తను అన్యులతో పంచుకోవడం దేవుని చిత్తం. సువార్తను అన్యులతో పంచుకోవటం దేవుని చిత్తం. రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయం ఏమన్నాడు ఆయన? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? అసలు వినకపోతే ఎట్లా విశ్వసిస్తాడు? ప్రకటించువాడు లేకుండా ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? వాడు ఎట్లా వింటాడయా? ఒక విశ్వాసి కుటుంబంగా సువార్తను అన్నిలతో పంచుకోవడం నీ జీవితం విషయంలో దేవుని చిత్తం. సువార్తను అన్యులతో పంచుకోవడం దేవుని చిత్తం. ప్రకటించే వాళ్ళు లేకపోతే వాడు ఎట్లింటాడు? ఇప్పుడు నువ్వు పంచుకోవాలి. ఇక్కడ చూడండి, నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమిస్తే తప్ప వాడికి సువార్త నువ్వు ప్రకటించలేవు. అవునా కాదా? అర్థమవుతుందా? సువార్తను అన్యులకు ప్రకటించమన్నాడు దేవుడు. ప్రకటించే వాళ్ళు లేకపోతే వాడు ఎట్లా వింటాడన్న వాక్యం అని చదివాము. మరి మనం ఎందుకు ప్రకటించట్లేదు? మన కుటుంబంగా ఎందుకు ప్రకటించలేదంటే, నువ్వు నీ పొరుగు వాణిని ప్రేమించటం లేదు కాబట్టి ప్రకటించడం లేదు. అంతేనా? అంతే. నీకు కారణాలు ఉన్నాయా? మాట్లాడండి. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా? సువార్తను అన్యులకు ప్రకటించమన్నాడు. అది దేవుని చిత్తము. ఆత్మలను ప్రేమిస్తుంది తప్ప నీ పొరుగు వాళ్ళను ప్రేమించట్లేదు కాబట్టి నువ్వు ఎవరికి సువార్త చెప్పవు, నువ్వు ఎవరితో మాట్లాడవు. యేసు ప్రభు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? మనదే పెద్ద ఇష్యూ అయిపోయింది మనకి. ఇంక సువార్త చెప్పా అంత లేదురే, వాళ్ళు చూసుకుంటారు అంటున్నావు. కానీ నీ కుటుంబం పట్ల దేవునికున్న చిత్తం ఏంటంటే, నీ కుటుంబం వెళ్ళి సువార్త చెప్పాలి. సువార్త పనిలో నీ కుటుంబం వాడబడాలి. బైబిల్లో లుదియా అనే ఒక స్త్రీ ఉంటుంది, లిడియా. ఆమె తురతైర పట్టణస్తురాలు, కొరింథీ పట్టణం దగ్గర ఉంటుంది. ఆమె చేసే పని ఏంటంటే, ఊదా రంగు పొడి అమ్ముద్ది. ఈ మంత్రతంత్రాలు చేసేటప్పుడు ఆ పొడిని ఉపయోగిస్తారు. అయితే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆమె మారు మనసు పొందింది. ఏం చేసింది? వెంటనే ఏం చేసింది? తన వ్యాపారం వదిలిపెట్టేసి తన కుటుంబంతో పాటు ప్రభువులో విశ్వాసం ఉంచింది. పౌలు శీలలు వాళ్ళ బ్యాచ్ ని తనతో ఉంచుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా సువార్త చెప్పించి పంపించింది. ఎందుకు చేసింది? ఆమె ఒక్కతే మారితే సరిపోలేదా? పక్కన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది ఆమెకి? అది పొరుగు వాడిని ప్రేమించింది. మరి ఎవరినైనా తీసుకోండి. ఇప్పుడు విలియం కేరీ గారు లండన్ నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం ఏముందండి? మనల్ని ప్రేమించాడు కాబట్టి వచ్చాడు. అవసరం ఏముంది? నువ్వు గనక నీ పొరుగు వాడిని ప్రేమిస్తే నువ్వు స్వార్థ చెప్పకుండా ఉండలేవు. యు కెనాట్ సిట్. నువ్వు ఉండలేవు. నువ్వు థియాలజీ చెప్పమని నేను చెప్పను. హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్తారు మీరు? చాలా సార్లు వెళ్తారు. అక్కడ ఏంటో పరిస్థితి మనకే తెలుస్తుంది. మరి అప్పుడు వెళ్ళి ఒక మాట ఏదో ఒకటి కల్పించుకొని ఏసై గురించి ఒక మాట చెప్పొచ్చు కదా. ట్రైన్లో ఎన్నిసార్లు ట్రావెల్ చేస్తాం మనం? బస్సులో ఎన్నిసార్లు వెళ్తాము? మనకి టాపిక్సే లేవా? సరే, నీకు చెప్పడం రాదు, ఏం చేయాలి? నువ్వే ఒక సువార్తలాగా బ్రతుకు. నిన్ను చూసి వాళ్ళు తెలుసుకోవాలి. ఈవిడ గొడవ పడదు, ఈవిడ సినిమా పాటలు వినదు, సినిమాలు చూడదు, బూత్ మాటలు చెప్పదు, చక్కగా పని చేస్తాడు, నమ్మకమైన పనివంతుడు అని నువ్వు ఒక సువార్తగా వాళ్ళకి కనిపించు. దేవుని చిత్తం అది నీ కుటుంబం పట్ల. నువ్వు సువార్త చెప్పాలని.
మనం ఏం చేస్తాము, మనకు అసలు ఎంత దేవుడు మనల్ని కొడతా ఉంటాడు, చదివుతా ఉంటాడు, వద్దురా బాబు వద్దమ్మా అంటుంటే పోయి మనమే గెలుపుతాం వాళ్ళని, మళ్ళీ మనమే గెలగొడతాం వాళ్ళని. దేవుని చిత్తం ఏంటి నీ కుటుంబం పట్ల? నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి? నీ కుటుంబము నీ ప్రక్కన వాళ్ళకి సువార్త చెప్పాలి. సువార్త చెప్పవు నువ్వు. ఇంకొక కారణం చూద్దాం. ఇది మీరు చెప్పాలి. మార్కు సువార్త, అంతేనా? మార్కు సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు. యేసును ప్రదర్శించండి. ఈ వర్డ్ మీకు అర్థం కావదని నాకు తెలుసు, కావాలని పెట్టి అక్కడ నేను యేసును ప్రదర్శించండి. లేదా దాని తర్వాత కింద మళ్ళీ ఏం రాశాను? సాక్షిగా బ్రతకటం. మార్కు సువార్త 5వ అధ్యాయం చదువు 19-20 వచనాలు. ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఏం చేశాడంటే ఈయన ఎవరు? గెరాసీనుల దేశం అని దేశం ఉంది. అక్కడ ఎవడు దెయ్యము పట్టిన ఎవడు, ఈయన పేరుందా? లేదు. ఆయన పేరు దెయ్యం పట్టినోడు. ఎన్ని దెయ్యాలున్నాయి ఈయన మీద? సేన చాలా దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలన్నింటినీ యేసు ప్రభు పిలిచాడు, వచ్చి అయా సర్వోన్నతులైన దేవుని కుమారుడా మాతో మీకేమి అన్నాయి, మూసుకొని పోండి అన్నాడు దేవుడు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే, అయ్యా మాకు కృప చూపు, అదిగో అక్కడ పందులు ఉన్నాయి, పందుల్లోకి వెళ్తా ఉండే వెళ్ళమన్నాడు. అక్కడ ఉన్న పందులు మంద అదేంటి, దెయ్యాలన్నీ ఈ నదులు దాని లోపల పోగానే ఆ పందులన్నీ ఏముంటుంది, ప్రపాతములో మునిగి చచ్చింది. పరిగెత్తుకెళ్ళిపోయే సముద్రంలో మునిగి చచ్చిపోయింది. అంటే దెయ్యము పట్టినోడు స్వస్థపరచబడిన తర్వాత చూసుకున్నాడు, గాయాలు ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, బట్టలు వేసుకునేవాడు కాదు, బట్టలు ఇచ్చారేమో, శిష్యుడు ఎవరో బట్టలు ఇచ్చి ఉంటారు, బట్టలు వేసుకున్నాడు, యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చి ఆ ఊరోళ్ళు వచ్చి ఏమన్నారు, దండం పెడతాను ఆయన వెళ్ళిపోయి కాలు మొక్తా బాంచున్నాడు. ఎవరిని? యేసు ప్రభుని. ఎందుకంటే మా పందులన్నిటిని నువ్వేం చేసినావు? నాశనం చేసినావు, మాకు వద్దు, నువ్వు వెళ్ళి. బైబిల్లో యేసు ప్రభువును వద్దు అని వెళ్ళగొచ్చిన ఊరిది గెరాసీనుల దేశం. అయితే ఈయనేం చేశాడు, ఈ అబ్బాయి దెయ్యం వదిలిన స్వస్థపరచబడిన వాడు వచ్చి, యేసయ్యా నేను కూడా నీ అప్పటి వస్తా అన్నాడు. ఏమన్నాడు ఆయన? నో, యు ఆర్ నాట్ అలౌడ్. ఏమన్నాడు? మీరు ఆ మాట చదవండి. ఏమన్నాడు? చదవమ్మా. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి. ముందు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళావా ఎప్పుడన్నా? వెళ్ళావు, సాక్షిగా బ్రతకవు, అలా చెప్పావా ఎప్పుడన్నా? అరే అప్పుడు ఒక ఇట్లుండేవాడిని, ఇట్లా మార్చాడు దేవుడు నన్ను. నీ ఊరు వెళ్ళావా ఎప్పుడన్నా? నీ ఇరుగు పొరుగు వారు చెప్పావా? వాడు ఏం చేశాడంట? వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపోలిలో ప్రకటింపనారంభింపగా. దెకాపోలి అంటే 10 cities, 10 పట్టణాల్లో ప్రకటించాడు. సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? ఒకప్పుడు నా జీవితం ఇలా ఉంది, ఇప్పుడు ఇలా మారింది. యేసు తనకు చేసిన కార్యాలన్నీ చెప్పాడు, అంతే, ఇంకేం చెప్పలే. యేసు దేవుడు, యేసు నమ్ముకోండి, ఆయన సర్వోన్నతుడు, ఇవన్నీ చెప్పాడా? చెప్పలే. యేసు ప్రభు నాకు ఈ విషయంలో సహాయం చేశాడు, అంతే. ఆ మాట చెప్పడం కూడా బైబిల్. దేవుని చిత్తం ఏంటి? దేవుడు నీకు చేసిన మేళ్ళు ఇతరులతో పంచుకోవడం దేవుని చిత్తం. నీ కుటుంబంలో దేవుడు అనేక మేళ్ళు చేశాడు, అనేక. ఆరాధన చేయవు, పోని పక్కన వాళ్ళకి చెప్పవు, రెండు చేయవు. ఆయనకు సాక్షిగా బ్రతకడం దేవుడు చిత్తం. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు లివ్ యాజ్ ఏ లివింగ్ విట్నెస్. సజీవమైన సాక్షిగా నువ్వు బ్రతకాలి
అన్యులకి నువ్వు సజీవమైన సాక్షిగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకొని నీ జీవితాల్లో మేలు చేస్తా వస్తున్నాడు. నువ్వు గుర్తించవు. ఎందుకంటే నీకు అదే నా నా బలాన్ని బట్టి వచ్చింది, నా శక్తిని బట్టి వచ్చింది నువ్వు అనుకుంటావు. అందుకే నువ్వు గుర్తించవు. సజీవమైన సాక్షిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆ దేవుని చిత్తం అండి. విశ్వాసిగా నీ కుటుంబం పట్ల దేవుడు కలిగిన చిత్తం ఏంటి? నీ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళు అన్యుల ఎదుట, దేవుని బిడ్డల ఎదుట నువ్వు సజీవమైన సాక్షిగా చెప్పాలి. చెప్తున్నావా? నేను ఆఖరికి వాళ్ళే చెప్పారు, వీడు క్రైస్తవుడు, వీడు డబ్బులు తినడు, వీడు ఎందుకు పనికిరాడు, మనకి ఎవరికి ఉపయోగకరంగా ఉంటాడు, వీడికి మంచి ఒక ప్లేస్ లో వీడిని పోస్ట్ చేస్తే వీడి వల్ల డబ్బులు రావు, సో త్రో హిమ్ అవుట్ సమ్వేర్. నీ గురించి ఏం చెప్తున్నారు ప్రజలు? తెలుసా నువ్వు క్రిస్టియన్ అని? వాళ్ళు తెలుసా? తెలవదు. తెలిసిన ఈడేం క్రిస్టియన్, ఈమెం క్రిస్టియన్ అండి బాబు, దొంగ ముఖం అంటారు. అంతేనా? ఈడేం క్రైస్తవుడు అండి బాబు, ఏంటి? సో నువ్వు సాక్షిగా బ్రతుకుతుంది దేవుని చిత్తం. ఇంకొక విషయం ఉంది. విశ్వాసి కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటి అంటే క్రీస్తు కొరకు విలువలు దర్శనం కలిగి జీవించడం దేవుని చిత్తం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఈ వచనం మనం బాగా చదువుదాం ఒకసారి, మనకు తెలిసింది కాబట్టి. 6వ అధ్యాయం 33వ వచనం, మాథ్యూ చాప్టర్ 6. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు క్రైస్తవ కుటుంబంగా, విశ్వాసి కుటుంబంగా నీకు కొన్ని విలువలు ఉండాలి, కొన్ని వాల్యూస్ ఉండాలి. బాగా వినండి, నీకు ఒక విలువ ఉండాలి. అరే నా కుటుంబం యేసయ్య నన్ను రక్షించాడు, నా భర్తని, నా భార్యని, నా పిల్లల్ని రక్షించాడు, నా తల్లిదండ్రులను రక్షించాడు. నేను ఒక విలువ, ఒక స్టాండర్డ్ కలిగి ఉండాలి. ఒక స్టాండర్డ్, ఒక విలువ. ఏంటా విలువ? నేను దేవుని మందిరానికి క్రమంగా వస్తాను, దేవుని మందిరానికి సమయానికి వస్తాను, దేవునికి దశమ భాగం ఇస్తాను, వారం దేవుని మందిరానికి తప్పకుండా సంఘంలో జరుగుతున్న అదొక విలువ. దట్ ఈస్ యువర్ వాల్యూస్. నీకు విలువలు లేవు. విలువలు ఉన్నాయా నీకు? యు డోంట్ హ్యావ్ వాల్యూస్. విలువలు లేవు కదా. విలువలు ఉంటే చర్చలు నిద్ర వస్తుందా? చెప్పండి, వస్తుందా? మాట్లాడేంటంటే, ఇప్పుడు నువ్వు సీరియస్ తీసుకున్నావు అనుకో, దేవుని ఆరాధన నిద్ర వస్తుందా నీకు? విలువలు కలిగి ఉండండి. కాబట్టి మొదట నా నీతిని రాజ్యమును, అప్పుడు అవన్నీ ఏం కావాలి నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుడి దగ్గర సెట్ అయితే దేవుడు నిన్ను సెట్ చేస్తాడు. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు కదా, చదువు కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏమైనా కావచ్చు, నువ్వు దేవుడి దగ్గర సెట్ అవ్వు. ఏం చేస్తాడు దేవుడు? నిన్ను సెట్ చేస్తాడు. ఫస్ట్ నువ్వు సెట్ అవ్వాలి. ఎక్కడో మాటలు చెప్పట్లేదండి. నీకు నువ్వు ఏంటి, నువ్వు విలువలు కలిగి బ్రతుకు. విలువలు, స్టాండర్డ్స్ పెట్టుకో. నేను ఇది చెయ్యను, నేను చూడను, నేను బైబిల్ చదువుతా, నేను ప్రభు దగ్గర ఉంటా, పరిచర్యలో పాల్గొంటా. అది ఒక విలువ. దట్ ఈస్ యువర్ వాల్యూ. ఆ విలువలు ఇంకేమన్నా, నేను ఒక దర్శనం కలిగి ఉండండి. నేను ఈ పని చేస్తాను, సంఘములో నేను ఈ పని చేస్తాను, ప్రభువు కోసం నేను ఈ పని చేస్తాను. ఏం లేదు. మనం ఎందుకు వచ్చా, ఇప్పుడు తెలుగులో ఒక మాట చెప్తారు ఏంటంటే, మనకు ఒక ఎయిమ్ అనేది, గురి అనేది ఉండదు అనుకోండి. ఎయిమ్, ఏ లైఫ్ వితౌట్ ఎయిమ్ ఈజ్ ఎ వేస్ట్ లైఫ్ అంటారు. గురి లేని జీవితం వ్యర్థమైన జీవితం. గురి లేని జీవితం గ్రుడ్డి జీవితం.
ఏ లైఫ్ వితౌట్ ఎయిమ్ ఈజ్ ఏ బ్లైండ్ లైఫ్. ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఎటు వెళ్తాడు ఆయన? ఎటు వెళ్తాడు? కర్ర పట్టుకొని ఎక్కడ అవసరమైన దగ్గరికి వెళ్తాడు. అంతేనా? ఏం చేస్తాడు? ఆయన అవసరం కోసం వెళ్తాడు అంతే. నీకు ఒక ఉద్దేశం లేదు, అసలు ఎందుకు బతుకుతున్నావో, దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు, దేవుని ఉద్దేశం ఏంటి? సరే, ఇంతవరకు వేస్ట్ అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పటికన్నా ప్రభు కోసం నేను బతకాలి, నా కుటుంబం బతకాలి. నీ కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? నీ పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? మన భారతదేశంలో ప్రతి 10 మందిలో 4 మాత్రమే, 4 జంటలకు మాత్రమే పిల్లలు పుడుతున్నారు. 6 జంటలకు పిల్లలు లేరు. 5:5 ఉండేది, ఇప్పుడు 4:6 అయింది. ఎందుకు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో కన్నావు, ఆవేశంలో పెంచుతున్నావు. పోనీ ఎట్లా పెంచుతున్నావు? ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, కూర్చోటం లేదు, రావటం లేదు. నువ్వు ఎట్లా ఉంటే వాళ్ళు అట్లా ఉంటారు. చేయాలి ప్రొఫెషనల్ గా, లోకరీతిగా నా కుమారుడి చదవాలి, నా కుమార్తె చదవాలి. ఇటు మన పట్ల, మన కుటుంబం దేవుని బాధ్యత, దేవుని ఉద్దేశం నువ్వు ఒక విలువ కలిగి జీవించాలి. వాల్యూస్. ఇంకొక విషయం మనం చూద్దాం. క్రైస్తవ కుటుంబం ఏముండాలి? చూడండి, ఆ బొమ్మ చూస్తే ఏమన్నా చెప్పగలరా? దేవుని చేతిలో ఆ కుటుంబం ఉంది. అవునా? ఇక్కడేం చేస్తున్నారు పిల్లలు? పక్కన ఏమున్నాయి? పిల్లోడు పక్కన గమనించండి ఫోటో. పిల్లోడు పక్కన ఎముక, పుర్రెలు అవన్నీ ఉన్నాయి. స్కెలిటన్ ఇస్ దేర్. గమనిస్తున్నారా? అది AI ఫోటో. సో ఇప్పుడు ఏంటి? ప్రత్యేకత ఉండాలి. ప్రభువుని విశ్వాసి కుటుంబంలో ప్రత్యేకంగా ఉండడం దేవుని చిత్తం. షుడ్ బి ఏ సపరేట్ ఫ్యామిలీ. నీకు లోక కుటుంబానికి ప్రత్యేకత ఉండాలి. యు షుడ్ రికగ్నైజ్, ఇది క్రైస్తవుల ఇల్లు, ఈవిడ విశ్వాసి, ఈ యవనస్తుడు విశ్వాసి, ఈ యవనస్తుడు ప్రభువుని ఎరిగిన వాడు అని గుర్తించాలి. ప్రత్యేకంగా ఉండాలి. షుడ్ లివ్ ఏ సపరేట్ లైఫ్. కలిసి బతకొద్దంటే ఎట్లా? సపరేట్ గా ఆకాశంలో ఇల్లు కట్టుకోవాలా? ఉద్దేశం ఏంటి? వాళ్ళ యొక్క చెప్పాలి, మీకే తెలుసు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, పాప క్రియల్లో మీరు పాలు పొందకండి. మొన్న దీపావళి వచ్చింది, నాకెవ్వరు మీరు చేతులు ఎత్తొద్దు. ఎంతమంది టపాకాయలు కాల్చాము వాళ్ళతో పాటు. అప్పుడు చెప్తాడు ఎవరు క్రైస్తవుడు, ఎవరు విశ్వాసి. హోలీ పండుగ వచ్చింది పోయిన సంవత్సరం, ఎంతమంది రంగులు పూసుకున్నాం మనము? మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. లోకం ప్రభు చెప్తున్నాడు నీకు, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు విశ్వాసి, నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? తాగుబోతుడితో చేస్తావా? చేస్తావు, నువ్వు తాగుబోతాడు. డ్రగ్గిస్ట్తో చేస్తావా? నువ్వు డ్రగ్గిస్ట్ అయిపోతావు. దొంగలతో చేస్తావా? నువ్వు దొంగతో చేయడం అవసరంలా. చేయాలా? ఒకసారి ఏమైందంటే, నేను అప్పుడు ప్రభుని తెలుసు కొత్త, అప్పుడు ఒక ఇది ఉండేది ఏంటంటే, లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరు కూడా ఎక్కకూడదు. లోకల్ ట్రైన్స్ లో లేడీస్ కంపార్ట్మెంట్ ఉండేది. లోకల్ ట్రైన్ మాకు వరుసకు ఒక అక్క వచ్చారు. మన ఇద్దరం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెద్దామంటే మేము ఇద్దరం బయలుదేరాం. 10 గంటలు లోకల్ ఎక్కాం. ఎక్కితే ఆమెతో పాటే నువ్వు చిన్నపిల్లడు రా అని ఆ పక్కన కూర్చోబెట్టుకుంటే దిగాం. బాగా దిగంగానే మగవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు RPF లాగి ఉతర పడేశారు. అప్పుడు ఆ ప్లాట్ఫామ్ లో పెద్ద ఇది జాలీతో ఒక ఇట్లా రూమ్ లాగా ఉండేది, దాని లోపల నెట్టేశారు అందరూ. మగపిల్లలందరూ లేడీస్ ఎక్కడ ఎక్కుతారా నువ్వు అని లోపల నెట్టేశారు. అందరూ అయిపోయింది. నా దగ్గరకు వచ్చారు, నువ్వెందుకు ఎక్కినావు అంటే, ఆమె మా అక్క చెప్తుంది, నేనే కూర్చోబెట్టుకున్నాను సార్ అంటే. నువ్వు కూర్చోబెట్టుకున్నా. అప్పటికి 11:30, 12 అయింది. సరే అమ్మా కూర్చోబెట్టుకున్నావు కదా, 50 రూపాయలు ఫైన్ కట్టి తీసుకెళ్ళాను. వాళ్ళందరికి 500 వేస్తున్నావు, ఈ పిల్లోడికి 500 వేస్తావు, 50 రూపాయలు వేస్తున్నావా? మా తమ్ముడు ఎట్లాంటి వాడు కాదు, అవన్నీ చెప్పకమ్మా, ఎక్కాడా లేదా? ఎక్కాడు సార్, అంతే. మన పరిస్థితి కూడా అట్లాగే ఉంటది. మనం తాగము, కానీ ఎవరితో ఉంటాం నిఖిల్?
తాగబోతూ పరిస్థితి నడుస్తుంటాం. మనం డ్రగ్స్ తీసుకోము, కానీ ఎవరితో తిరుగుతాము? వారితో తిరుగుతాం. మనం బూతు మాటలు మాట్లాడము, మనం వ్యభిచారం చెయ్యం, మనం దొంగతనం చెయ్యము, మిస్బిహేవ్ చెయ్యము, కానీ వాళ్ళు మన ఫ్రెండ్స్. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడు నువ్వు అసలు నీ నీ మీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ స్థాయి ఏంటి? నువ్వు యేసు ప్రభు యొక్క కుమారుడివి. పరలోక రాజ్యానికి నువ్వు ఏంటి? నువ్వు ఎవరు? నువ్వు వారసుడివి. ఎట్లా బతకాలి? నువ్వు రాజకుమారుడివి. ఎట్లా బతుకుతావు? అడుక్కునే వాళ్ళ కంటే హీనంగా బతుకుతావా? పంది బొరినట్టు బతుకుతావు. మళ్ళా పాపంలో పోయి బతుకుతావు. మళ్ళీ పాపం, మళ్ళీ తాగుడు, మళ్ళీ వ్యభిచారం, మళ్ళీ దొంగతనం, మళ్ళీ మోసం, మళ్ళీ కుట్కాలు, మళ్ళీ అది, మళ్ళీ ఇది. ఆయన మొన్న చెప్తున్నాను దీనికి పోయినప్పుడు ఎందుకు టాపిక్ వచ్చింది, బ్రదర్ ఏం లేదు నా గురించి ప్రార్థన ఏంటి అన్నాడు. ఏంటి అంటే, బ్రదర్ ఏం లేదు, నాకు 5-6 ట్రక్కులు ఉన్నాయి కదంటే ఉన్నాయి. ఆయన మంచి ఇది ఆయన ఉన్నాయి. ఉంటే ఏంటి అంటే, నాకు చిన్న బలహీనత ఉంది బ్రదర్ అన్నాడు. ఏంటి అర్థం? ఏ బ్రదర్ వెళ్ళేటప్పుడు నేను ఒంటరిగా ఉంటాగా, డ్రైవింగ్ చేసుకుని వెళ్తుంటాం కదా, నా నిద్ర రాకుండా 2 గుట్కా ప్యాకెట్లు వేస్తా అంతే అన్నాడు. ఈడేంటారు బాబు, వీడు మనిషా ఏంటి అనుకున్నాను. నిద్ర రాకుండా ఏం చేస్తాడంట ఆయన? నువ్వు ప్రత్యేకంగా నేను చెప్పానయా, గుట్కా ప్యాకెట్లు ఇవ్వద్దు, నువ్వు అది ప్రత్యేకంగా ఉండలేవు. నువ్వేం చేయాలి అంటే చాక్లెట్లు కొనుక్కో, అంతేనా? నిద్ర రాకుండా చాక్లెట్లు తిను, లేకపోతే ఎక్కడ ఆపి ఒక ఛాయ్ తాగు. ఏమో బ్రదర్ ఒక చీటి చూపించాడు, దాంట్లో ఉంది పెద్ద ప్రేగు 40% కాలిపోయింది. ఎందుకు? గుట్కాది. మళ్ళీ ఎవరైనా విశ్వాసి ప్రత్యేకంగా ఉండాలని దేవుడు అంటాడు. నేను రక్షించిన దేవుడు పరిశుద్ధుడు. నువ్వు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఉంటేనే చెయ్యాలి. దేంట్లో? ఎక్కడ చూపిస్తా నేను? బలలో. నువ్వు పరిశుద్ధంగా లేవు, మానేసి వెళ్ళిపోకూడదు. దేవుడి దగ్గర నీ పరిస్థితి ఏంటో ఒప్పుకొని, దేవా నన్ను క్షమించు, నేను మళ్ళా ఈ అభివృద్ధిపోయిన దాంట్లోకి వెళ్ళను అని మళ్ళా క్రమంగా పరుచుకుని అది ప్రతి వారం జరుగుతుంది అనుకో, నీ రక్షణ విషయం డౌట్. ఇప్పుడు ఒక పంది బురదను బాగా ప్రేమిస్తుంది, పొరపాటున గొర్రెపై బురదలో పడింది అనుకో, ఏంటి దాని అవస్థ ఏంటి? అప్పుడు ఒక గొర్రె వెళ్ళి బురదలో పడింది పొరపాటున, ఏం చేస్తుంది? ఎంజాయ్ చేస్తా, వా చల్లగా ఏసీలో ఉన్నట్టుంది అంటదా? ఏం చేస్తుంది? అరుస్తుంది, బయటికి రావటానికి ప్రయత్నం చేస్తుంది, అరుస్తుంది. అదంటే అదన్నా బయటకు వస్తే ఎవరన్నా చూసుకుని బయటికి లాగుతాడు. అదే పంది అయితే, పందికి మీకు చెప్పినట్టున్నాను, ఒకసారి రోడ్డు వేస్తున్నారు మెట్టుగూడలో. రోడ్డు వేస్తుంటే బాగా మిట్ట మధ్యాహ్నం ఎవడో ఇష్టం అన్నాడు. అట్లా గుంపు ఆడపందితో పాటు 7-8 పిల్లలు ఉన్నాయి. టకాని పోయి ఎక్కడ పడింది? అయిపోయి అది బురద అనుకొని పోయి తారు డబ్బాలో పడింది. తారు బయటికి కారుతా ఉంది, ఎండకి ఇట్లా సేమ్ అట్లాగే ఉంది. పడిన తర్వాత ఇంకా అరుపులు ఎక్కువైపోయింది, చచ్చిపోయినాయి. ప్రత్యేకంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, మీ జీవితాలు క్రమపరచుకోండి. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎక్కడ నిన్ను సైతాన్ని వెనకలాగుతున్నావు నీకు బాగా తెలుసు. వాళ్ళని కట్ చేయి, నీ స్నేహితులా కట్ చేయి, ఇంటి వాళ్ళ కట్ చేయి, బంధువులా కట్ చేయి, తప్పేం లేదు. సినిమాలా వదిలే, ఒకవేళ టీవీ నీ ఫోన్ నిన్ను పక్కన లాగుతున్నావు, తీసి అవతల పడే. ఇంకొక విషయం చూద్దాం. దేవుడు ఏం కోరుతున్నాడంటే, విశ్వాసి కుటుంబము వాళ్ళ దేవుని చిత్తం ఏంటో తెలుసా? విశ్వాసులు మరియు ఏంటి? విధేయత చూపటం. దేవుడు విశ్వాసము మరియు విధేయత చూపించాలి. గాడ్ వాంట్స్ యూ టు ఒబే టు హిస్ వాయిస్. ఆయన స్వరానికి నువ్వు విధేయత చూపించడం ఆయనకి ఇష్టం.
ఇప్పుడు అబ్రహామా అన్నాడు. ఏంటి ప్రభువా అన్నాడు. లేచి నీ దేశం వదిలే, ఇంటి వారిని వదిలే, నీ ఊరిని వదిలే, నేను చూపించబోయే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అబ్రహాం అడిగాడా? అబ్రహాం అడిగాడా? ఎక్కడ పోవాలి ప్రభా, ఏ ఊరు పోవాలి, ఎటు సైడ్ పోవాలి, రోడ్డు ఏంటి, మ్యాప్ ఏమైనా ఇస్తావా, గూగుల్ మ్యాప్ ఏమైనా చూపిస్తావా, ఎక్కడ పోమంటావు నన్ను అడిగాడా? అడగలే. రెండోసారి ఏంటి, అబ్రహామా అన్నాడు. ఏంటి ప్రభా అంటే, నీకు ఒక్కగానన్నా ఒక కుమారుని నువ్వు ప్రేమించి ఇస్సాకుని నేను చూపించే కొండకు తీసుకెళ్లి బలి అర్పించు. అడిగాడా? ఏంది ప్రభా, అసలు నీకు దయ లేదా? నీకు అసలు మనమైతే ఏంది, నీకు అసలు గుర్తుందా దేవుడా? నన్ను ఎంతో పరీక్షించి 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చావు. నా భార్య చాలా కష్టం మీద అన్నది వాన్ని, ఇప్పుడు 13 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు అడిగాడా? దట్ ఈస్ విధేయత. దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ వస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తున్నాడు, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకో? నువ్వు విధేయత. ఫస్ట్ ఒబే. నువ్వు ఒక అడుగయ్యి 2 అడుగు దేవుడు వేపిస్తాడు నీతో. నువ్వు అసలు మొదటి అడుగేయటానికి 100 క్వశ్చన్స్ అడుగుతావు దేవుడిని. ఇదేంటి ప్రభా, వాళ్ళు మంచిగా లేరా, వీళ్ళు మంచిగా లేరా, వీళ్ళు చెప్పలేరా, వాళ్ళు చేయలేరా, నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది? దేవుని చిత్తం పెట్టా మంచోడు. మరి నా ఫ్రెండ్స్ అందరికీ ఏమొచ్చింది? పిఆర్ వచ్చింది, నాకు రాలేదు ఎందుకు డాడీ అంది. నేనమ్మా, దేవుడికి నీ విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నువ్వు అక్కడ ఉన్నావు, నీకు వీసా అయిపోతుంది రేపు 10వ తారీఖుకి. నువ్వేం చేయాలి? దేవుడికి ముందు పెట్టిన మార్గం ఏంటి? నువ్వు ఇండియాకి రావాలి. తర్వాత అంది, ముందు అడుగై చేసింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలో ఆయన చేస్తాడు. విధేయత చూపటం నేర్చుకోండి. దేవుని మాట విధేయత చూపు. ఎంత కాలం నువ్వు విధేయత చూపో అంత నువ్వు నష్టపోతావయ్యా, అంత నువ్వు నష్టపోతావు. బాగా అర్థం చేసుకోండి పిల్లరా. దేవుడు నిన్ను రక్షించింది, నిన్ను ఒక సంఘంగా నువ్వు నష్టపోవాలని కాదు దేవుని ఉద్దేశం. నువ్వు దీవించబడాలి, ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుని ఉద్దేశం. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడికి సహాయం చేయాలని మనం చాలా ఇది కదా, ఎక్స్పర్ట్స్ కదా. దేవునికి హెల్ప్ చేయాలని హెల్ప్ చేస్తాం సమస్యని మనం. నువ్వు ఉదయించు, నువ్వు యు షుడ్ ఒబే. లూకాసు వార్త చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 51-52 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 51-52 వచనాలు ఒకసారి చదువుదాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడ్డాడు? ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు కదా, అవునా? సృష్టికర్త అయిన ఆయన మన కోసం వధించబడబోతున్న దేవుని గొర్రెపిల్ల, బలిపశువైన ఆయన అన్ని చేయగలడా? అన్ని శక్తులు ఉన్నాయి ఆయనకి. నథింగ్ బట్ దేవుడు ఆయన. 100% దేవుడు, 100% మనిషి. ఆయన ఏం చేశాడంట? మనిషి చదవమ్మా అది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి లోబడి ఉండెను. వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినట్టు విన్నాడు. లోబట్టం దేవుని విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుని చిత్తం. నీకున్నాయి పనులున్నాయి, నేను చెప్పను. సంఘ ప్రార్థనకి రాకుండా పనులున్నాయి, స్త్రీల కొడికి రాకుండా నువ్వు పనులున్నాయి, సువార్త పనికి రాకుండా నీకు పనులున్నాయి, సంఘానికి టైంకి రాకుండా పనులు. నేను లేవని చెప్పను. దేవుడు అది కాదు అనుకేది. నీకు పనులు ఉన్నాయా, పనులు లేవా? పనులు లేకపోతే లేవని ఏడుస్తావు, పనులుంటే ఉన్నాయి అంటావు. దేవుడు కోరుకునేది నీకు పనులు ఉన్నాయా, పనులు లేవా కాదు, నువ్వు ఎంతవరకు విధేయత చూపుతున్నావు కావాలి. షుడ్ ఒబే. నువ్వు లోబడాలి. నువ్వు లోబడకపోతే నీ జీవితంలో నీకు ఆశీర్వాదం లేదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. చివరిగా ఇంకొకటి చూద్దాం మనం. విశ్వాస విషయంలో దేవుని చిత్తం ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-21 వచ్చింది నాకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము
19-21 వరకు చదువు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. కూర్చుకొనవద్దు. ఇక్కడ ఆ, చిమ్మటయు తుప్పును తినివేయును. ఆ, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. ఉమ్. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. కూర్చుకొనుడి. అచ్చట చిమ్మట అయినను అచ్చట తుప్పైనను ఆ, దాన్ని తినివేయదు. ఆ, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఉమ్, నీ ధనం ఎక్కడ నుండునో ఆ. అక్కడనే నీ హృదయం ఉండును. ఎక్కడ పెట్టాలంట మనసు? ఆ? పరలోకం మీద మీ దృష్టి ఉంచటం దేవుని చిత్తం. ఇక్కడ నేను కుటుంబంగా ఏర్పాటు చేశాడు. తన రక్షణ ప్రణాళికలను చేర్చుకున్నాడు. తను నీకు రక్షణ ఇచ్చాడు కానీ నీ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? ఇది నీకు తాత్కాలికమే. మనము చనిపోయినా లేకపోతే మనం చనిపోయే లోపు యేసు ప్రభు వచ్చినా మనల్ని పరలోక రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్తాడు. ఇది టెంపరరీ, ఇది ఒక స్టేషన్ అన్నమాట, టెంపరరీ నివాసం. దీనికోసమే బతుకుతున్నావు. ఏమన్నాడు? పరలోకమందు భూమి మీద మీరు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. ఎక్కడ కూర్చుకోవాలి ధనం? మరి ఎట్లా కూర్చుకోవాలి? బ్యాంక్ ఉందా? బ్యాంక్ ఆఫ్ హెవెన్, పరలోకపు బ్యాంకు అని ఉందా? ఉంది. ఎక్కడుంది? మన బైబిల్లోనే. ఎట్లా డిపాజిట్ చేయాలి? దేవుని పనిలో ఖర్చు పెట్టు. ఏది? దశమ భాగం. అది దేవుడు దశమ భాగం అనేది దేవుని యొక్క నియమం. అది వదిలే. మిగతాయి నువ్వు ఖర్చు పెట్టు. నీ సమయం ఖర్చు పెట్టు, నీ బలం ఖర్చు పెట్టు, నీ సమర్పణ. అప్పుడు నువ్వు డిపాజిట్ చేసుకుంటావు. అక్కడ ధనం సమకూర్చుకో, ఇక్కడ కాదు. అక్కడ ధనం సమకూర్చుకోవాలంటే నీ టైం ఇవ్వాలి, నువ్వు కష్టపడాలి. నీ కంఫర్ట్స్ అంటే నీ యొక్క సౌకర్యాలు వదిలిపెట్టాలి. నువ్వు వదిలిపెట్టబోదు పరలోకంలో నువ్వేం చేయలేవు. ఏడు ముఖం పెట్టుకుని కూర్చోవడం తప్ప నువ్వేం చేయలేవు. ఎందుకంటే నువ్వేం సమకూర్చుకుంటున్నావు? దేవా నేను ఇది చేస్తాను, అది కూడా చెయ్యవు. పోని సంఘం కోసం ఏమైనా ప్రార్థన చేసావా? పోనీ దేవుని పరిచర్యలు ఏమైనా పాలు పొందావా? దేవుని కోసం ఏమైనా కొలసీ పత్రికలో ఒకసారి చూద్దాం. దయచేసి చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం. ఈ వాక్యం చూసి మనం ప్రభు యొక్క బల్లో ప్రవేశిద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. అది ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైన వాటి మీద పెట్టు నీ గురి. పైన బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి. వాటి మీద పెట్టు. ఏం సంపాదించుకోవాలి, నేను ఏం చేయాలి, దేవుడు నాకేమి ఇస్తాడు, నువ్వు ఇక్కడ కష్టపడితే అక్కడ ఇస్తాడు. నువ్వు కష్టపడితే అక్కడ ఇస్తాడా? ఊరినే ఇస్తాడా? ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఏదో ముద్దుగా కూర్చోనుకుంటున్నారు, అక్కడ ఏం చేస్తావు? పరలోకంలో నీ కుటుంబము బహుమతులు పొందటం దేవుని చిత్తం. దేవుడు ఏం ఆశిస్తాడు తెలుసా ప్రియారా? నీ కుటుంబం పరలోకాన్ని ఆక్యుపై అధికారం వహించాలి. పెద్ద పదవి నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఒక కీలకమైన పదవి నువ్వు పరలోకంలో సంపాదించుకోవాలి అంటే నువ్వు ఇక్కడ పని చేయాలి. దేవుని పరలోకంలో, దేవుని రాజ్యంలో నువ్వు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. GCBCలో ఉన్నావు కాబట్టి దేవునికి మంచి పదవి ఇవ్వాలి అంటే నువ్వు కష్టపడాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని పట్ల కలిగి ఉన్న, కుటుంబం పట్ల కలిగి ఉన్న ఆధిక్యం ఏంటో తెలుసా? నువ్వు నీ కుటుంబము పరలోక రాజ్యంలో తగిన స్థానాన్ని పొందాలి. దానికోసం నీ దృష్టి పరలోకం మీద పెట్టు. నేనేం చేయాలి? ప్రభు పని ఏం చేయాలి? ప్రభు కోసం ఎలా బ్రతకాలి? ప్రభుకు కావాల్సింది ఏంటి? నేనేం చెయ్యగలను అని చెయ్యి. సో ఈరోజు కుటుంబ వ్యవస్థలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఒకసారి దాన్ని రివ్యూ చేద్దాం. మొదటిది దేవుని చిత్తం ఏంటి అంటే మనము యేసు
నీ నీ జీవితంలో జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి యేసయ్య. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం మొదటి నెంబర్ 1. రెండవది, ప్రతిరోజు బైబిల్ ప్రతిరోజు బైబిల్ లేవగానే బైబిల్ చదవటం. అస్సలు టైం ఉండదు మనకి. అస్సలు బైబిల్ అంటే సైతాన్ గాడు ఏమన్నా చేస్తే ఒప్పుకుంటాడు కానీ 2 మాత్రం చేయడంట. ఏంటి? ప్రార్థన, బైబిల్ చదువు. టైం లేదు, టైం ఉండదు కూడా కదా. ఆ తర్వాత అన్ని రీల్స్ అవన్నీ ఫాలో అవుతానే ఉంటాం, వాట్సాప్. కానీ బైబిల్ వచ్చిందంటే మాత్రము టైం ఉండదు. దేవునికి ప్రథమ స్థానం బైబిల్ చదవటం, దేవునికి. మూడోది, నీ పొరుగు వారికి సువార్తను అందించడం, నీ కుటుంబం ద్వారా అందించడం, నీ కుటుంబం పట్ల దేవునికి చిత్తం. 4వది, సాక్షిగా బ్రతకడం, నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నువ్వు సాక్ష్యం చెప్పడం. 5వది, క్రీస్తు కొరకు విలువలు కలిగి, దర్శనం కలిగి జీవించడం. నీకు దర్శనం ఉండాలి, దేవా నేను ఈ పని చేస్తాను, నేను చచ్చిపోయే లోపు ఈ పని చేసేస్తాను. ఏదో కనిపించిందని కాదు, దర్శనం అంటే మనకు అక్కడ వెళ్ళిపోతాం, అది కాదు నేను మాట్లాడేది. నీకు ఒక ఎయిమ్, ఒక గురి. నేను ఇదిగో ఇంతమందిని ప్రభు దగ్గర తీసుకొస్తా, నేను 25 మంది మిషనరీలని స్పాన్సర్ చేస్తా. అది నా దర్శనం, దేవుడు నాకు ఇచ్చినది. నీకు దర్శనం ఉందా? ఏం గాలికి కొట్టు వల్ల వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు. ఇంకోటి ఏంటి? ప్రత్యేకంగా బ్రతకటం. నీ కుటుంబము లోకం నుంచి ప్రత్యేకంగా బ్రతకాలి, లోకంతో కలిసిపోకూడదు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ఇంకొకటి ఏంటి? విశ్వాసముతో విధేయత చూపటం. విధేయత చూపటం, దేవుడికి లోపడటం, దేవుడికి నీ పట్ల ఉన్న ఆఖరిది పరలోక విలువలు కలిగి బ్రతకటం. ఈ సమయంలో ప్రభు బలం సమీపించక ముందు దేవునితో మాట్లాడు. నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబాన్ని దేవుడు ఎన్ని లక్షణాలతో సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.